కనుక పిచ్చి పని చేసి ప్రభుత్వం పేదల జోలికి వచ్చి ఇల్లు కొనగొడతా అంటే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇక్కడ ఎంపీ నిరుపేదల ఇండ్ల జోలికొస్తే వదిలిపెట్టాం. పేదలను పిండి పీడిస్తున్న రెవెన్యూ హెచ్ఎండిఏ అధికారులు జాగ్రత్త. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. జవహర్ నగర్ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా అని భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. జవహర్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని అరుంధతి నగర్ లో పర్యటించిన ఈటెల రాజేందర్ వివరాల్లోకి వెళ్తే అటు హెచ్ఎండిఏ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు అరుంధతి నగర్ లోని పరిధిలోని వివిధ ప్రాంతాలలో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇండ్ల పునర్నిర్మాణాలు చేసే కార్యక్రమంలో హెచ్ఎండిఏ మరియు రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, కాసులు ముట్టని ఎడల 1కి 4 సార్లు అక్రమ నిర్మాణాలు అంటూ తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కాలనీ వాసులు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ బాధితులను కలిసి భరోసా కల్పించి అరుంధతి నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి మరియు రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. జీవో నంబర్ 58, 59 కింద కూడా కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ అకారణంగా వచ్చి రెవెన్యూ అధికారులు ఇక్కడ ఆర్ఐ కానీ ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఇక్కడ కాపురా ఎంఆర్ఓ గారు ఇటు కీసర ఎంఆర్ఓ గారు జలగల్లాగా ఆ పేద ప్రజలు 300 రూపాయలు 400 రూపాయలు కూలి చేసుకొని సంపాదించుకున్న పైసలు ఇవాళ 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తే తప్ప ఇవి మీరు ఇంకో రూమ్ ఎక్స్పాండ్ చేసుకోలేరు, మీరు పాత దిప్పి కొత్తది కట్టుకోలేరు అని చెప్పి ఇవాళ బ్రోకర్లను పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు. ఇవాళ కింద అంటే అడక తినేదానికంటే ఎక్కువైపోయింది. కూలి పని చేసుకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పళ్ళు అమ్ముకుంటోళ్ళు, రోజువారీగా కూలి చేసుకుంటోళ్ళ దగ్గర తీసుకుంటుందంటే ఎంత నీచానికి ఒడిగడుతుందో ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే నేను కలెక్టర్ గారికి ఈ అన్ని బాలాజీ నగర్, జవహర్ నగర్, అరుంధతి నగర్ సంబంధించిన సమస్యల మీద మీరే స్వయంగా సర్వే చేయించండి, మీ అధికారులు తీసుకుపోండి, విజిట్ చేయండి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి, తదుపరి మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. రెవెన్యూ అధికారులు ప్రజల కోసం లేరు, పేదవాళ్ళ కోసం లేరు, నోరు లేని జీవాల కోసం లేరు, పైరవికారుల కోసం మాత్రమే ఉన్నట్టుగా కనపడతా ఉంది. నేను మళ్ళీ కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికి తోడుగా మళ్ళీ కొత్తగా ఇవాళ హుడా వచ్చిందట. హుడా వచ్చి మాది 250 ఎకరాల భూమి ఉంది కానీ వాళ్ళు ఫెన్సింగ్ చేసుకుంటూ పోతారు. అంటే ఇల్లు కట్టుకొని ఇవాళ కరెంటు మీటర్లు ఉన్న వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనేమో 2 సార్లు 3 సార్లు డబ్బులు ఇస్తేనేమో ఉంటానే, లేకపోతే కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అందరి మీద, ఈ రెవెన్యూ అధికారుల మీద తప్పకుండా రెవెన్యూ మంత్రికి ఇవాళ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తా. దీని మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే బహిరంగంగా ప్రజలతో పాటుగా ప్రభుత్వం సంగతి ఏంటో తెచ్చుకోవడానికి ఇలా అరుంధతి నగరు, బాలాజీ నగరే ఇవాళ ఒక కేంద్ర బిందుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.